నాన్న, నిన్ను చంటి బిడ్డలా చూసుకోవాలని మా అందరికీ ఉంది. కానీ నువ్వెందుకు నాన్న మమ్మల్ని అలా చూడట్లేదు? అమ్మ లేదు, నాన్న ఉన్నాడు, కానీ నాన్న ప్రేమకు మాత్రం నోచుకోలేకపోతున్నాం. నీ ప్రేమ కోసం వాళ్ళు ఎలా తప్పించిపోతున్నారో చూడు. రేపు నీ పెద్ద కూతురి నిశ్చితార్థం నాన్నా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గౌరవంగా ఉంటే చాలు, మర్యాద నిలబెడితే చాలు. మా శ్రీవల్లి నిశ్చితార్థం అని ఒక్క మాట గర్వంగా చెప్పుకుంటే చాలు. మిగతాదంతా నేను చేస్తాను. అర్థం చేసుకోనన్నా. నిశ్చితార్థం నిశ్చితార్థం చెయ్యాలా? చెయ్యండి, చెయ్యండి. నిశ్చితార్థం చెయ్యాలా? చెయ్యండి. నానా లేనన్నా, లేనన్నా, కొంచెం అన్నం తిని పడుకో. లేనన్నా. నానా, అంత తాగిరోడు ఇంకేం తింటాడన్నయ్య, వదిలే. మధ్యరాత్రిలో లేచి ఆకలంటే నన్ను లేపండి, తినిపిస్తాను. అన్నయ్య, నాన్నకు పట్టుబట్టలు తీసుకుందామంటే వేసుకుంటాడో లేదో అని నువ్వన్నావు. కానీ మేమే బలవంతం చేసి మరీ వేసుకునేలా చేశాం. చూసావో ఎలా ఉన్నాడో? కొత్త బట్టలు కట్టుకుంటాడో లేదో అనుకున్నాను. రే, నా పెద్ద కూతురు నిశ్చితార్థం రా. నేను తాగి తందనాలు ఆడితే నీ పరివేమవుతుంది? అందుకే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మల్లన్నా, ఈ ఒక్కరోజు నువ్వు తాగకపోతే చాలు. రేపటి నుంచి నిన్ను అడిగేవాడే ఉండడు. రేపేంటమ్మా, శ్రీవల్లి పెళ్ళయ్యేంత వరకు దాన్ని ముట్టనంటే ముట్టను, అంతే. మరి ఇంకే అమ్మా, తాంబూలాలు తీసుకునేది శ్రీవళి వాళ్ళ నానే. మంచిదండి బాబు, నిశ్చితార్థం జరుగుతుంది. కానీ మీరిస్తానన్న డబ్బులు తాంబూలం మార్చుకోకముందే ఇస్తే మంచిది. అంటే మా బంధువులకి ముందే చెప్పేసుకున్నాం. తప్పకుండా ఇస్తామండి. అయ్యా నమస్కారం. నమస్కారం బాబు, తాంబూలానికి సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేశారా? సిద్ధం చేశామండి. అలాగే. పంతులు గారు కూడా వచ్చేశారు. ఇక అమ్మాయిని తీసుకొస్తే మిగతా కార్యక్రమం కూడా మొదలు పెట్టొచ్చు. ఏయ్, తొందరగా వెళ్ళి రెడీ చేయండి. ఆల్రెడీ రెడీ చేసేసామత్తా, ఇంకా తీసుకురావడమే లేటు. రండి, కూర్చుందరు గాని. కూరలు ఎంత బాగున్నాయని ముందే చెప్పాలి కదా, అప్పుడే తింటోండి కదా. నిదానంగా తిను పెద్దోడా. బయట గంగా సీతయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. తిననీయవే, నా బిడ్డను తినద్దంటావా ఏంది? ఎవరవసరం వాడిది. నువ్వు తినరా. మనం వచ్చినట్టు వాళ్ళకి తెలుసు కానీ ఇంకా రాలేదే. అలాగని వెళ్ళిపోవాలని కాదురా, ఉండాలి. సార్, ఏంటి సీతయ్య ఇలా వచ్చారు? అదే సార్, గంగ ఇంట్లో తన చెల్లెల నిశ్చితార్థం కోసమని, పెళ్లి కోసమని అప్పు తీసుకొచ్చిన డబ్బులు కనిపించడం లేదు.
ఆ, ఏంటి డబ్బులు కనిపించట్లేదా? యు మీన్ దొంగతనం జరిగింది సార్. ఎవరు తీశారో ఏంటో తెలియడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకుంటారు. ఖచ్చితంగా దొంగెవరనే తేల్చి పారేస్తా. అరే అబ్బోడా, ఇట్ట కేసులని తిరుగుతా ఉంటే అవతల నిశ్చితార్థం ఎట్టా చేస్తారా? ఓ అవును కదా నానమ్మ. పాపం శ్రీవల్లి నిశ్చితార్థం ఈ రోజే పెట్టుకున్నారు. రోజులు మంచివని మనుషులు కూడా అందరూ మంచోళ్ళు ఉండరు కదా. అందరినీ నమ్మితే ఇట్టాగే జరుగుద్ది. వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల, పగ పెంచే ప్రతి శిరసు